హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను ఎనదర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మార్నింగ్ వ్లాగ్. ఇవాళ వర్క్ వచ్చేయలేదు ఎందుకంటే ఇవాళ నా రెస్ట్ డే. రెస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ రికవరీ అవ్వటానికి, అంతేకాకుండా స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వటానికి అండ్ ఆల్సో మనకి ఎక్సర్సైజ్లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అట్లీస్ట్ వీక్లో 1 or 2 times అయినా నేను చేసే ఇంటెన్సిటీని బట్టి రెస్ట్ తీసుకుంటాను. అండ్ ఆల్సో ఆ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి మార్నింగ్ రాగి దోశ, అమ్మ నేను లేచేటప్పటికి చట్నీ జ్యూస్ తయారు చేసి పెట్టారు. ఇక్కడ నేను ఒక రాగి దోశ మెచ్చి చేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అలా చూస్తే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. అండ్ అమ్మ అప్పటికే ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ చేశారు. అండ్ ఆ రోజు నా లంచ్ వచ్చేటప్పటికి రాగి సంగటి అండ్ టమోటా బంగాళదుంప కర్రీ. టమోటా బంగాళదుంప కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అసలు దీని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను వచ్చేటప్పటికి అమ్మ తయారు చేశారు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను. కొత్తదో పాడో కానీ పన్నీరు చాలామంది రాగా తింటారు ప్రోటీన్ కోసం, కానీ అలా టేస్ట్ అయితే అస్సలు నచ్చదు, అస్సలు తినలేము. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే పన్నీర్ని అలా స్లైసెస్ అలా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి రెండు వైపులా పన్నీర్ ముక్కలకి పట్టించండి. అలా అలా చేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకుని తింటే పన్నీర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, రోజు తినాలని కూడా అనిపిస్తుంది. పన్నీర్ అనే కాదు, మళ్ళీ అంతేకాకుండా సోయా చంక్స్ ఉంటాయి, వాటిని ప్రోటీన్ కోసం రాగా బాయిల్ చేసుకుని తింటారు. స్టార్టింగ్లో అస్సలు తినలేము. అలాంటప్పుడు వాటిని కూడా లైట్గా సాటే చేసుకొని సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని బాగుంటుంది. ఇక్కడ నేను అసలు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. జస్ట్ అలా గ్రీస్ చేశానంటే బ్రష్తో, కానీ ఆ క్లిప్ మిస్ అయిపోయింది, చూపించలేకపోయాను. నెక్స్ట్ టైం చూపిస్తాను. పన్నీర్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లో వేపించండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేపిస్తారు తొందరగా అవ్వాలని. స్టార్టింగ్ నేను అలా చేశాను, అలా చేస్తే ఏమైంది అంటే చివరికి మాడిపోయినాయి. సో అందుకని నేను అప్పటి నుంచి కుకింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా, చాలా రుచిగా ఉండటానికి, మనం డైట్ స్పాయిల్ అవ్వకుండా ఉండటానికి, మనం చీట్ డేస్ అలాంటివి తీసుకోకుండా ఉండటానికి నేను చాలా జాగ్రత్తగా కుకింగ్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నా లంచ్ ప్లేట్ వచ్చేటప్పటికి అది. అండ్ ఆల్సో నేను ఒక 1 cup అలా పెరుగు కూడా తీసుకుంటాను. పెరుగు లేకపోతే నేను ఉండలేను అనమాట. సో తిన్నాక నేను మళ్ళీ నా ఆర్ట్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. నిన్న వ్లాగ్లో నేను ఎక్కడి దాకా నేను చూపించేదా, ఇవాళ నేను ఆర్ట్ చాలా వరకు ఫినిష్ చేశాను. కొంచెం పెయింటింగ్ వర్క్స్ అవి ఉన్నాయి, కాకపోతే పెయింటింగ్ దానికి మ్యాచ్ అయ్యే కలర్స్ నా దగ్గర లేవు. సో నేను ఈరోజు పెయింటింగ్ అయితే వేయలేదు. నెక్స్ట్ టైం పెయింటింగ్ వేయించిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను వ్లాగ్లో. ఇది చూడటానికి చాలా తేలిగ్గా ఉండొచ్చండి, కానీ చేస్తుంటే నాకు చాలా టఫ్ అని కాదు, నాకు ఈ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో కానీ చాలా టైం పట్టింది ఆ చిన్న వర్క్ చేయడానికి. అండ్ ఆల్సో కొన్ని అయితే పేపర్స్ అంటించిన తర్వాత నేను చాలాసార్లు పీకేసాను. ఇదనే కాదు, బిఫోర్ నేను చేసిన ఆర్ట్లో కూడా, ఎందుకంటే మనం చూసినప్పుడు ఓకే అనిపిస్తాయి, అంటించిన తర్వాత అయ్యో ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అక్కడ ఇలా అంటిస్తే బాగుంటుంది, ఈ కలర్ దీనికి సూట్ అవ్వలేదు అనిపించిద్ది. సో ముందరగానే కొంచెం నాకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం కలర్స్ స్టార్టింగ్లో ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చూసుకొని అంటిస్తాను. కానీ ఈ బొమ్మ అయితే చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించాను, చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఇది అసలు A4 షీట్. నాకు బొమ్మ సైజ్ ఇంక్రీజ్ అయ్యకుండా ఆర్ట్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ చిన్న మినీ పేపర్స్ మీద చేయటం కొంచెం టఫ్ అనిపిస్తుంది. కానీ నేను సరే ట్రై చేద్దాము అని చేశాను, కానీ బొమ్మ చాలా బాగా వచ్చింది. చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇది ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుడు ఇచ్చిందండి దీన్ని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, దేవుడు నా చేత ఇలా చేయించుకున్నారని. సో మనం చేసింది ఏమీ లేదు, నేను ట్రై చేశాను, ఇంకా మిగతాదంతా దేవుడే చేశారు. ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్ వచ్చేటప్పటికి యోగర్ట్ తీసుకున్నాను. ఇంకా బొమ్మ అయిపోయిన తర్వాత చూడండి ఆఖరికి ఇలా వచ్చింది. నేను ఇంకా చేయాలి, కొంచెం పెయింటింగ్స్ అవన్నీ చేయాలి.
సో నెక్స్ట్ టైం పెయింటింగ్ వేయించి చూపిస్తాను. అండ్ ఈవినింగ్ డిన్నర్కి వచ్చేటప్పుడు ఇక్కడ నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను, పన్నీర్ కర్రీ. మీరు చేసి ఉండాలి లేదో తెలియదు, కాకపోతే ఇది లో క్యాలరీ వర్షన్. చాలామంది హై క్రీమ్స్ అవన్నీ వేసి చేస్తారు కదా, అవి మనం డైట్లో ఉన్నప్పుడు సూట్ అవ్వవు. సో అందుకని లో క్యాలరీలో మనం ఫుడ్ని ఎలా టేస్ట్గా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ నేను ముందల కొంచెం ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో ఉల్లిపాయలు వేసాను, టమోటాలు వేసాను, ఇంకా కొంచెం జింజర్ ముక్కలల్లే కట్ చేసేసాను, చున్నులపాయలు వేసాను, 2 లవంగాలు వేసాను. మీ దగ్గర దాల్చిన చెక్క ఉన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసి కొంచెంసేపు వేపించాలి. మనం అప్పుడు ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కొంచెం దాని మీద లిడ్ పెడితే అవి మగ్గిపోతాయి. ఫ్లేమ్ హైలో పెట్టారంటే మాడతాయి. ఇక్కడ కూడా కొంచెం మాడినాయి. మధ్య ఫ్లేమ్ మీడియం మీడియం కాదు, హైలోనే పెట్టినట్టున్నాను మాడిని. సో ఈలోపు మనం కర్రీకి మష్రూమ్స్ కట్ చేసుకుందాం. మామూలుగా మష్రూమ్స్ తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని రోజులకి వాడిపోతాయి. సో వీలైనంత తొందరగా కుక్ చేసుకుంటానికి ట్రై చేయండి. మష్రూమ్స్ నేను ఇలా కట్ చేస్తాను అనమాట. చాలామంది ఇంకా చిన్నగా కట్ చేసుకుంటారు. నాకైతే మష్రూమ్స్ని అలా కట్ చేసే కంటే కూడా ఇలా కట్ చేయకుండా వేసేస్తారు. అలా వేసేయటం అయితే నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా తింటారు కాబట్టి, వాళ్ళకి ఎలా ఇష్టం అలా చేయాలి కాబట్టి. సో చూడండి. సో ఉల్లిపాయలు టమోటాలు మగ్గిపోయినాయి అనమాట. ఈలోపు ఈడు చూడండి, కనీసం కెమెరా హాయ్ చెప్పమంటే వాడేందో అబ్బలా నటిస్తున్నాడు. ఇక్కడ ఇష్టం అని చెప్పమంటే అసలు ఆ పిల్ల అస్సలు చెప్పడం, కెమెరా ముందు సిగ్గుపడుతుంది. వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు అడిగిండు, కెమెరా ముందు హాయ్ చెప్పు, నువ్వు కూడా యూట్యూబ్లో పడతావు, నేను చూసుకోవచ్చు అంటే కనీసం అసలు సిగ్గు ఎక్కువైపోయింది కెమెరా ఆన్ చేసేటప్పటికి. వీడు మాత్రం చెప్పాడు, కానీ వాయిస్ అక్కడ నాయిస్గా ఉంది కాబట్టి కట్ చేశాను. అండ్ వాటన్నిటిని మనం మిక్సీ చేయాలన్నమాట నెక్స్ట్. అండ్ మళ్ళీ కొంచెమే ఆయిల్ యాడ్ చేసుకోండి కర్రీ ప్రిపరేషన్కి. మనం ముందర మిక్సీ చేసుకున్నాం కదా, ముందర వాటిని వేయించుకో, దాంట్లో కూడా ఆయిల్ ఉంది కాబట్టి మనం కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది లో క్యాలరీ వర్షన్ అండ్ అసలు టేస్టీగా ఉండాలి కాబట్టి. అండ్ ముందల మష్రూమ్స్ వేసాను, వాటిని కొంచెం మగ్గనిద్దాం. ఈలో పంటలు తోమాలన్నమాట. మా అమ్మగారు చెప్పారు, లేకపోతే కొట్టేటట్టున్నారు. అప్పటికే చాలాసార్లు చెప్పారు, ఏంటి ఇంకా నువ్వు వంటలు తోమలేదు, ఎంతసేపటికి తోముతావు అని. సో ఏం చేద్దాం, డిషెస్ వాష్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కూర చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోయిద్ది. 2-3 సార్లు ఇలానే అంట్లు తోమట ఏదో ఆలోచిస్తా చాలాసార్లు మార్చేసాను అనమాట. అప్పుడు తర్వాత నేనే తినాల్సి వచ్చింది ఆ కర్రీ. ఎవరు తినరు కాబట్టి నైట్. సో మనమే తింటాం కాబట్టి కొంచెం టేస్టీగా హెల్తీగా జాగ్రత్తగా చేసుకోవాలి. సో మష్రూమ్స్లో నుంచి నీళ్ళు ఇంగిపోయిన తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయాలి. అండ్ కారం తగినంత, ఉప్పు సరిపోయేంత యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉండే కంటే కూడా మైల్డ్ స్పైసీగా ఉంటే బాగుంటుంది. చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ అదిరిపోతుంది. నేను ఇక్కడ గోధుమ రవ్వ అన్నంతో తింటాను. గోధుమ రవ్వ అంటే దలియా, అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేయండి. మీకు నచ్చితే కనుక కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే యాడ్ చేశాను, అందుకని మీకు చెప్తున్నాను. ఎంతమంది ఇప్పుడు రాక్ సాల్ట్ వాడతారో చెప్పండి. రాక్ సాల్టే చాలా మంచిది మామూలు ఉప్పు కంటే కూడా. అండ్ ఆల్సో పింక్ సాల్ట్ కూడా మంచిది. ఎక్కువ శాతం మా ఇంట్లో అయితే రాక్ సాల్టే వాడతారు. సో దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. ఈలోపు నేను ఆ కర్రీ కుక్ అయ్యే లోపల మిగతా అంట్లు కూడా తోముతున్నాను. మనకి రెస్టే అయినా కానీ ఇలాంటి వర్క్స్, హౌస్ హోల్డ్ వర్క్స్, ఇలాంటి నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎన్ని ఉండనే ఉంటాయి. అంటే రెస్టే అనగానే చాలామంది కదలకుండా కూర్చోటం ఏం చేయరు.
అలాంటి ఊహలో ఉంటారేమో, అలా ఎప్పుడు కాదు. మనం హౌస్ హోల్డ్ వర్క్స్ వీటికి కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఏ మనం కూర్చొని లెగవటం, కూరగాయలు కింద కూర్చొని కట్ చేయటం, నడవటం, కొంచెం వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరేయటం, ఇవన్నీ నీట్ కిందకి వస్తాయి. వీటిని కూడా ఇవి కూడా మనకు తెలియకుండా క్యాలరీస్ బర్న్ అవుతాయి. అందుకని నేను వర్కౌట్ చేయకపోయినా కానీ ఇలాంటి యాక్టివిటీస్ రోజు చేస్తూనే ఉంటాను. అండ్ ఆల్సో మన కర్రీ కూడా ఉడకొచ్చేసింది. ఇక్కడ నాకు అప్పటికి టేస్ట్ చేసే సాల్ట్ చాలలేదు అనిపించింది. అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఆ కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ధనియాల పొడి యాడ్ చేశాను, ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. అసలు స్మెల్ అయితే అద్దరిపోయింది, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో మీరు కూడా మనం డైట్లో ఉన్నామని అసలు డైట్ అంటే అది ఇది అసలు తినలేము, ఏమి చేయలేము, అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. అదేం కాదు, మనం చేసుకునే కర్రీస్ని మనం కొంచెం ఆయిల్ తగ్గించుకొని మనం హెల్తీగా చేసుకోవచ్చు. సో అది డైట్ అంటే. అండ్ ఈవినింగ్ డిన్నర్ నేను 7 బిఫోర్ తినేస్తాను కాబట్టి అక్కడ అండ్ సో నా డిన్నర్ అయితే ఆమ్లెట్ అండ్ దలియా. అండ్ ఈవినింగ్ తిన్నాక బయటికి వాకింగ్కి వచ్చాను. చూస్తే బాగా మబ్బులు పట్టినాయి కానీ రెయిన్ పడలేదు. అదే డిసప్పాయింట్ అయ్యాను. నాకు రెయిన్ అంటే చాలా ఇష్టం. తర్వాత నేను బుక్ చదువుతున్నాను. అట్లీస్ట్ రోజుకి 2 to 3 పేజెస్ నేను బుక్ చదువుతున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.